నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే షర్మిల గారు పదవి బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు కాంగ్రెస్లో షర్మిల ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది, అయితే కాంగ్రెస్ ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే అంశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఆమె పిసిసి పగ్గాలు చేపట్టిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితే ఒక అడుగు ముందుకు వేసి కూడా మణిపూర్ క్రైస్తవులు ఊచకోతకు వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు, ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగట్లేదు అని చెప్పి అంశాలు మాట్లాడారు. అయితే షర్మిల వ్యూహం ఎలా ఉండబోతుంది, అసలు ఎందుకు మణిపూర్ అల్లర్ల గురించి, ఆ ఊచకోత కోత గురించి ఇప్పుడు ఎందుకు అప్రస్తుతంగా ఉన్నదాన్ని ప్రస్తుతంగా రాజకీయ కామెంట్స్ ఎందుకు చేసింది అనే అంశం పైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ క్రిటిక్ అజయ్ అమృత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎందుకు షర్మిల గారు మళ్ళీ ఆమె స్టాండ్ మణిపూర్ వైపు మళ్ళింది? క్రైస్తవ ఓటు బ్యాంక్ కోసమా, లేకపోతే క్రైస్తవులు ఏదన్నా ఆమె వైపు తిప్పుకోవడానికి? అసలు క్రైస్తవుల గురించి ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏముందంటారు? ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ అన్నా చెల్లెళ్ళు కలిసి డ్రామా ఆడుతున్నారా అని చాలామందికి అనుమానం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి 2019 కల్లా ప్రచారం చేశారు. వీళ్ళకి తోడు బీజేపీ గారు కూడా ఉన్నారు. సో అటువంటి ఆవిడ ఇక్కడ పార్టీ పెట్టకుండా, అన్న మీద కోపం ఉండే ఇక్కడ పార్టీ పెట్టకుండా తెలంగాణలో ఎందుకు పెట్టింది అని చాలామందికి అనుమానం ఉంది. సో కాబట్టి అది అంతా డ్రామా, అన్న చెల్లెలు కలిసి ఆడుతున్న డ్రామా అనుకున్నారు. సో ఇప్పుడు ఈ మణిపూర్ అల్లర్ల విషయం గురించి మాట్లాడటం ఏదైతే ఉందో అది, కానీ ప్రత్యేక హోదా విషయం గురించి మాట్లాడటం ఏదైతే ఉందో, ఇటువంటివన్నీ విషయాలు గమనించిన తర్వాత, పరిశీలించిన తర్వాత ఈ వివాదం అనేది నిజమని నాకైతే అనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బలం ఆయనకి బేస్ ఓటర్లో ముఖ్యంగా వచ్చి యాంటీ బీజేపీ ఓటర్స్, అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్. ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేడు. ఈ ఓటర్స్ లేకపోతే లేరు. లాస్ట్ టైం మీరు 2014లో తీసుకున్నాం, 2019 తీసుకున్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు 50% ఓట్లు. 50%లో ఈ దళితులు 20% ఉన్నారు మన రాష్ట్రంలో. అందులో సాలిడ్గా ఎంత లేదన్నా కానీ 17% మినిమం అయితే వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి పడింది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి పడిన ఈ క్రిస్టియన్ ఓటర్లు కానీ ఇవి కాక మరి 10%, ఇంకో 10% మైనారిటీ ఓట్లు, ఇవన్నీ కలుపుకుంటే ఆయనకి గెలుపని సాధ్యమైంది. సో ఇప్పుడు క్రిస్టియన్ గురించి ప్రస్తావించడం జరిగింది, మణిపూర్ అల్లర్ల గురించి. సో ఈ 50లోంచి వాళ్ళు 17% అని తీసేస్తే ఎంత అవుతుంది? 33% అవుతుంది. అది టీడీపీకి ఎంత వచ్చింది? 40%. ఈ 17-40 టీడీపీ కలిపితే ఎంత అవుతుంది? 57% అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం క్రిస్టియన్ ఓటర్ల మీదే, క్రిస్టియన్ నుంచి వచ్చిన ఓటర్ల మీద కారణంగానే ఆయన అధికారంలో ఉన్నారు, పదవులు అనుభవిస్తున్నాడు. సో ఇప్పుడు ఈ వీరిని అటువైపు తిప్పుకోవటం వలన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంటుంది. సో టీడీపీ నుంచి సరైన ప్రణాళిక లేకపోవడం వలన, క్రిస్టియన్స్ని ఇటువైపు తిప్పుకునే దానిలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల వారిలో చాలా అసంతృప్తి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దళితుల కోసం చాలా చేశారు, 27 పథకాలు తెచ్చారు. అవి కూడా ఏదో బటన్ నొక్కి ఏదో 5,000, 10,000 ఇచ్చేవి కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికే విధంగా మంచి పథకాలు, అవి చాలా మంచి పథకాలు. అవి ఎత్తేయడం అది చాలా వారికి అన్నీ. అలాగే ఎస్సీ సప్లాన్ నిధులన్నీ దారి మళ్లించడం, కార్పొరేషన్స్ని వాటికి నిధులేమి కేటాయించకుండా వాటిని అలాగా అట్టుపెట్టేయటం. సో ఈ విధంగా దళితులకి ఎంత ద్రోహం చేయాలో అంతా చేశాడు. యాక్చువల్గా గెలిపించిన వాళ్ళకి ఎవరైనా ఏం చేస్తారు? 27 పథకాలు ఇంకో 27 కలిపి ఇవ్వాలి. కానీ ఈ దుర్మార్గుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఉన్నాయి మొత్తం తీసేశారు. సో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, పదవుల్లో వివక్ష, వారికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఈ ఎక్కడున్నా కానీ ఇప్పుడు దళితులకి సంబంధించిన నియోజకవర్గాలు ఉన్నాయి, ఎస్సీ నియోజకవర్గాలు, అక్కడ వీరికి పెత్తనం కూడా లేదు. మనం చాలా చోట్ల చూస్తున్నాం, రెడ్లు వచ్చి పెత్తనం చేస్తారు, వీళ్ళు ఊరికి అక్కడ డమ్మిల్లాగా ఉండాలి. సో ఇటువంటి విధంగా అన్ని విధాలుగా వివక్ష గురయ్యారు, అవమానాలు ఎదురవుతున్నారు గెలిపించినా కూడా. కాబట్టి వీరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిని ఈ అసంతృప్తి అనేది కాంగ్రెస్ పార్టీ గమనించింది కాబట్టి ముందు వీరిని ఇటువైపు లాక్కోండి. ఎందుకంటే వీరంతా గతంలో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసిన వీళ్ళంతా గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. సో మేము ఉన్నాం, మళ్ళీ మనకు వచ్చేయండి అని సందేశం వారు పంపించారు షర్మిల గారు. సో దాని విధంగా ఆవిడ ప్రస్తావించడం జరిగింది. అంటే మన పార్టీ ఉంది, మనకు ఉంది, మన పార్టీలోకి వచ్చేయండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం, మీకు అక్కడ అన్యాయం జరిగింది మణిపూర్లో, మీరు క్రిస్టియన్ నమ్మిన జగన్మోహన్ రెడ్డి మీ గురించి ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. మీరు 23 మంది ఎంపీలని గెలిపిస్తే 22 మంది ఎంపీలు పార్లమెంట్లో కూడా ఏం ప్రస్తావించట్లేదు, పోరాడట్లేదు, ప్రత్యేక హోదా కోసం కూడా పోరాడట్లేదు. కాబట్టి మీరు మన వైపు వచ్చేయండి, మన కుటుంబం మనకు ఉంది అని చెప్పేసి తను ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఓటర్లని టార్గెట్ చేయడం జరిగింది. వీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇదే అంశం
షర్మిల గారు పదే పదే ప్రస్తావించి ఇదే విషయాన్ని హైలైట్ చేసి పోరాడితే కనుక ఖచ్చితంగా ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ తుడుచుకుపోతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడు ఏపీ మొత్తమే కాదు, తెలంగాణ మొత్తం కూడా ఏపీ వైపు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏపీని ఎట్టైనా మనం టార్గెట్ చేసి కొన్ని సీట్లను కొట్టుకోవాలి, ఎంపీ స్థానాలనే ఆలోచనలో ఉంది. షర్మిల గారు వచ్చారు, కానీ ఇదంతా ఒక డ్రామా. వాళ్ళిద్దరు ఆస్తుల కోసం గొడవపడి ఈ విధంగా డ్రామాతోనే ఇక్కడ పార్టీని మెర్జ్ చేసి ఆంధ్రాలో ఆమె పగ్గాలు చేపట్టిందని చెప్పి అనుకుంటున్న పరిస్థితి. నిజంగా అది నిజమంటారా, లేకుంటే రాజకీయంగానే ఫైట్ చేయడానికి షర్మిల వచ్చిందంటారా, ఏమంటారు? ఇక్కడ మొన్నటి వరకు ఇదే అనుకున్నా, అనుమానంగా ఉండేది వీళ్ళిద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారు. కానీ ఈ షర్మిల గారు చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారి బలాల మీద డైరెక్ట్గా కొట్టింది. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పోరాడారు. ఆ సమయంలో ఆయనకి ఎంతో మైలేజ్ వచ్చింది. యువకుల్లో కానీ, విద్యావంతుల్లో కానీ, నిరుద్యోగుల్లో ఇటువంటి ఎంతో మంది ప్రత్యేక హోదా వస్తే బాగుండు, ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు అలాగే మన ఆంధ్ర ప్రజలు కూడా ప్రత్యేక హోదాను కోరుకున్నారు. సో ఈ ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా పడకుండా ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఆయనకి యువకులంతా ఆయనకి మద్దతుగా ఉన్నారు. మరి ఆయన గెలిచిన తర్వాత ఎటువంటి ప్రత్యేక హోదా కోసం కార్యాచరణ చేయలేదు, ధర్నా ఉద్యమాలు చేయలేదు, పార్లమెంట్లో కూడా ప్రస్తావించింది లేదు, పోరాటాలు కూడా చేసింది లేదు. ఆయన కేవలం 6 మంది ఎంపీలు ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు, మరి ఇప్పుడు 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఎందుకు పెట్టట్లేదు, కనీసం ప్రశ్నించట్లేదు కదా. సో ఇవి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అట్నే టార్గెట్ చేసింది షర్మిల. సో కాబట్టి ఇది నేనైతే 100% చెప్పగలను, షర్మిల గారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని విభేదించారు. లేకపోతే తను వచ్చి ఊరికే పార్టీ పెట్టి ఏదో తమలపాకుతో తట్టినట్టుగా విమర్శలు చేసి ఉండేది. కానీ తను డైరెక్ట్గా తన ఫెయిల్యూర్స్ని టార్గెట్ చేసింది. అలాగే ఒక ప్రతిపక్ష నాయకులు మాదిరిగా ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో జగన్ రెడ్డిని ప్రస్తావిస్తారో ఆ విధంగా తను కూడా ఏమాత్రం తన మీద రెస్పెక్ట్ లేకుండా, అన్న అనే గౌరవం కూడా లేకుండా, ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా, అంటే తను చాలా జగన్మోహన్ రెడ్డి వలన అప్సెట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే తీవ్రంగా విభేదించి, లేకపోతే అన్న వైఖరి నచ్చక తను చేసిన అన్యాయంకి లోపల రగిలిపోతూ ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి విషయాల్ని ఎత్తుకుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయాల్సిందే, ఆ ఓటర్లని మన వైపు లాక్కోవాల్సిందే, ఆ పార్టీని దెబ్బతీయాల్సిందనే ఉద్దేశంతోనే తను ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇదైతే ఖచ్చితంగా అయితే అబద్ధం కాదు. ఇంకోటి నేను ఈ విభజించడానికి కారణం ఏమనుకుంటున్నానంటే వివేకానంద రెడ్డి గారి మరణం. వివేకానంద రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, ఆ భాస్కర్ రెడ్డి గారికి, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళతో ఇటువంటి సరైన రిలేషన్స్ లేవు. ఈ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం ఆ వైఎస్ భాస్కర్ రెడ్డి గారు కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళు లైమ్ లైట్లోకి ఎప్పుడు రాలా. ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది, అవినాష్ రెడ్డి గారికి, ఆయన గెలవడం జరిగింది. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తున్నారు ఎవరు, వివేకానంద రెడ్డి గారు. సో వారు ముందు నుంచి ఆ కుటుంబాన్ని వ్యతిరేకించారు కాబట్టి ఆయనకి ఆ ఎంపీ సీట్ ఇవ్వటం ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన 2024లో వైసీపీలో లేడు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. సో కాబట్టి ఆయన విభేదించలేకపోయాడు. కానీ 2019కి వచ్చేసరికి ఆయన కీ రోల్ పోషించడం జరిగింది ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారు. కాబట్టి ఆయన నాకు సీటు, ఎంపీ సీటు, కడప ఎంపీ సీటు ఇస్తే నాకు ఇవ్వాలి, లేకపోతే నీ చెల్లికి ఇవ్వాలి, షర్మిలకి ఇవ్వాలి, అతనికి ఇవ్వటం ఏంటి అని చెప్పేసి ఆ విధంగా ఎదురు తిరగడం జరిగింది. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆ ఎంపీ సీటు డిక్లేర్ చేయకపోతే తర్వాత రోజు నేను టీడీపీలో చేరిపోతాను అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో నా నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి ఆ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇస్తే మాత్రం నేను మాత్రం టీడీపీలో చేరిపోతానని చెప్పేసి ఆయన చేయటం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని అతన్ని అంతమొందించడం జరిగింది. సో ముందు ఈ చంపిన విషయం వీరికి తెలియదు, షర్మిలాకి కానీ సునీతకి కానీ. అందరూ ఏమనుకున్నారంటే ప్రత్యర్థులు నిరంగానే చంద్రబాబు నాయుడు గారు చంపారేమో, బీటెక్ రవి గారు చంపారేమో, లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు ఇట్లా అనుకున్నారు, అనుమానాలు వచ్చినాయి. బట్ ఎప్పుడైతే విచారణ జరిగి ముందుకు వెళ్తుందో నిజాలు వీళ్ళకి తెలిసినాయి. రియాలిటీ తెలిసిన తర్వాత మా అన్న ఎంత దుర్మార్గం చేస్తాడు, అది కూడా మన తండ్రి బాబాయ్ వ్యతిరేకించిన వాళ్ళతో, చంపిన వాళ్ళతో చేతులు కలపటం ఏంటి అని అక్కడ నుంచి ఇక్కడ విభేదాలు స్టార్ట్ అయ్యాయి నాకు తెలిసి. ఓకే ఆ విధంగా విభేదాలు స్టార్ట్ అవడంతో ఎవరైతే ఈ భారతిరెడ్డి గారు ఉన్నారో, భారతిరెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారి తరపు మనిషి కాబట్టి పూర్తిగా వాళ్ళకి మద్దతుకున్నారు. సో భారతిరెడ్డి గారికి, షర్మిల గారికి ఏమాత్రం నాకు తెలిసి ఇక్కడ మెయిన్గా వదిన మరదళ్ళ మధ్య వచ్చిన క్లాష్ ఇది. ఓకే ఇప్పుడు అమృత్ గారు, మరి 2019లో అత్యధిక స్థానాలు గెలవడానికి క్రైస్తవులు కానీ, దళితులు కానీ చాలా సపోర్ట్ చేశారు. అటువంటి దళితుల్ని ఊచకోత కోస్తూ 6,000 పైన దాడులు జరిగాయి. దాదాపు ఎస్సీలని కొట్టి ఎస్సీలతోనే కేసులు పెట్టించిన దాఖలాలు మన రాష్ట్రంలో చూసాం. అయితే ఎస్సీల నుంచి
అంటే యాక్చువల్గా దళితుల నుంచి క్రైస్తవ ఓటు బ్యాంక్తో గెలిచిన మన పార్టీ, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ వాళ్ళ పుణ్యం అంటూ అనుకున్న వ్యక్తి ఈ చిన్న లాజిక్ మర్చిపోయి ఎందుకు వాళ్ళపైన ఇంత దాడులు గతంలో ఎన్నడూ చూసుకోలేదు. దళితులమైన వివక్ష కానీ, దాడులు కానీ, ఈ ఓచకోతలు కానీ, శిరోముండనాలు కానీ ఎన్నో చూసాము. ఎందుకు మళ్ళీ గెలిపించిన వాళ్ళపైన ఈ విధంగా కత్తి కట్టడం ఎందుకంటారు? నేను దళితుల గురించే కాదండి, మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే మద్దతుగా ఉంటారో వాళ్ళ పీకకు వస్తాడు అతను. నేను ఇది గమనించిన తర్వాత నేను ఆయనకి సైకో అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో అందరూ ఈ సైకో అనే పదాన్ని వాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సైకో పరిచయం చేసింది మీరేనా? ఆ పేరు నేనే పరిచయం చేశాను సోషల్ మీడియా ద్వారా. సో ఇప్పుడు అందరూ సైకో అన్నారు. నేను ఎందుకు అదే అని అన్నానంటే, ఇప్పుడు మనం చిరంజీవి గారి పార్టీ తీసుకుందాం. ఆయన 2008లో పార్టీ పెడితే 2009లో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఆ తర్వాత ఒక 1 yearలో ఆయన కాంగ్రెస్లో కలిపేశారు. సో కాంగ్రెస్లో కలిపేసిన దాన్ని జీర్ణించుకోలేక ఆయనకి మద్దతు ఇచ్చిన కాపులు కానీ, ఆ పార్టీకి డబ్బులు ఖర్చు చేసి నష్టపోయిన వాళ్ళు కానీ చాలా చిరంజీవి గారి మీద ఇప్పుడు కూడా రగిలిపోతుంటారు. ఓకే, కేవలం వాళ్ళు పనిచేసింది 1 సంవత్సరం మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం దాదాపు 10 ఏళ్ళు పనిచేశారు. ఆయన కష్టాలు ఉన్నప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు మొత్తం త్యాగాలు చేసేసి మొత్తం అన్ని పర్సనల్ జీవితం కూడా లాస్ అయ్యి ఎంతో పనిచేశారు ఆయన కోసం. ఆయన అధికారులు తీసుకొచ్చే వరకు ఎవరు నిద్రపోలే. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడిన దానికంటే కూడా కార్యకర్తలు, నాయకులు, దిగువ స్థాయి కార్యకర్తలు చాలా కష్టపడింది ఎక్కువ. మరి ఇటువంటి కార్యకర్తలకి అధికారం వచ్చినప్పుడు ఏమైనా చేస్తారు కదా, ఖచ్చితంగా ముందే చేయాలి. అటువంటి వాళ్ళకి సంపాదించుకునే అవకాశాలు ఉన్న వాటిని గవర్నమెంట్ కలిపేసి వాటిని తన ఆదాయ వనరులుగా మార్చేసుకున్నాడు. ఆల్రెడీ 1000 కోట్లు ఉన్నాయి ఇతనికి. ఇతనేమి తిండికి తిప్పలకి ఏమి ఇబ్బంది పడే మనిషి కాదు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దోచుకున్నాడో అందరికీ తెలిసిందే. 1000 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా కార్యకర్తలు తన ప్రాణాలు వాళ్ళు అర్పించి మరీ ఎంత రిస్క్ చేసి పనిచేసిన వాళ్ళకి ఎవరైనా ఇలా చేస్తారా? వాళ్ళకున్న అవకాశాలు అంటే వైన్ షాపులు కానీ, ఇసుక కానీ, ఇట్లాంటివన్నీ తీసుకొని వీటిని తన ఆదాయవనలుగా పెట్టుకున్నాడంటే అతను నిజంగా ఖచ్చితంగా సైకోనే. ఇప్పుడు అంతా త్యాగం చేసిన మనిషికి అవసరమైతే ప్రాణాలు ఇస్తారు ఎవరైనా కానీ. ఆస్తులు కూడా ఇచ్చేసి మీరు బతకండి అంటారు ముందు. నాకు ఇది నేను అతను చెప్పింది ఏంటి, నాకు అలా నా తండ్రిలా నేను పరిపాలించాను, నా ఫోటో అక్కడ ఉండాలనుకున్నాడు, తన తండ్రి ఫోటోపై. కానీ ఈ డబ్బు పిచ్చి ఎందుకు పట్టాలి? నీకు అంత కృతజ్ఞత ఉంటే నిన్ను ఆ అవకాశం కల్పించిన ప్రజలకి, కార్యకర్తలకి నీ ఆస్తులు ఇవ్వాలి. కానీ రిటర్న్లో వాళ్ళు సంపాదించుకునే అవకాశాలు ఉన్న వాటిని నువ్వు కల్పించుకోవాలంటే ఖచ్చితంగా సైకో లక్షణం అది. ఇంకోటి, వాళ్ళు కనీసం చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వాలి. నేను 10 సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు దగ్గర డబ్బులు లేవు, కార్యకర్తల దగ్గర. వాళ్ళు అప్పులు చేసి 5 రూపాయలు 10 రూపాయల వడ్డీలు తీసుకొచ్చి ఈ గ్రామ సచివాలయాలు అవి ఇవి కట్టారు, రోడ్లు లేటింగ్ చేశారు. వీటికి బిల్లులు ఇవ్వట్లా. అంటే ఆల్రెడీ పేకల్లోతు మునిగిపోయిన కార్యకర్తలని ఇంకా ఈ బిల్లు ఇవ్వకుండా ఇంకా ముంచేశాడు. సో అది ఖచ్చితంగా అది కూడా పెద్ద సైకో లక్షణం. ఇంకోటి, గెలిపించిన ఈ ఎస్సీ సబ్లైన్ నిధులు కానీ మొత్తం డైవర్ట్ చేయడం ఏదైతే ఉందో, ఆ 27 పథకాలు ఏదైతే ఉందో వాళ్ళని దాడులు చేస్తున్నా కానీ ఏమాత్రం స్పందించుకోండి. ఇప్పుడు చూడండి, తెలంగాణలో ప్రియాంక రెడ్డి మీద రేపు జరగగానే వెంటనే దిశ చట్టం తీసుకొచ్చాడు. మరి ఇక్కడ రోజుకి కనీసం 2-3 ఇన్సిడెంట్లు జరుగుతుంది దళితుల మీద. ఒకసారి స్పందించాడా? చంపినోడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు, డోర్ డెలివరీ చేసినాడు. సో అంత మద్దతు ఇచ్చిన వాళ్ళని మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ విధంగా చేస్తారంటే ఖచ్చితంగా అవి ఇందులో మాత్రం ఏమాత్రం డౌట్ లేదు, అది సైకో లక్షణాలు. అందుకనే నేను సైకో అని పేరు పెట్టడం జరిగింది. సో ఈ లక్షణాలే అతన్ని ఓటమికి కారణం అయితే తీసుకెళ్తాను. నేను అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను, నాకు ఓట్లు వేసేస్తానని గెలిచేస్తానని చెప్పేసి కళ్ళగన్నాడు. ఖచ్చితంగా అదైతే లేడు, ఓటేట పిచ్చోడు కాదు. జనాల దగ్గర లాక్కున్న డబ్బులు మా దగ్గర లాక్కున్న డబ్బులు మాకు ఇస్తున్నావు అని చెప్పేసి జనాలకు అర్థమైపోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా నేను చెప్తున్న నా అనాలిసిస్ ప్రకారం 20 కంటే తక్కువ సీట్లే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు షర్మిల గారు రాకతో అవి కూడా వచ్చే అవకాశం అయితే లేదు. అది మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్లో షర్మిల యొక్క స్ట్రాటజీ అలా ఉంది. ఎంతో స్ట్రాటజికల్గా ఆమె ముందుకు వెళ్తుంది. క్రైస్తవ ఓటు బ్యాంకుని చీల్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపించడానికి ఆమె ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నట్టు మనకి ఈ విశ్లేషణలో అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.